ముఖ్యంగా మీరు చూసుంటారు, గత ఒక 4-5 రోజుల నుంచి పగటి వేషగాడు వచ్చాడు. మళ్ళా పగటి వేషగాడు అంటే మీకు తెలుసు, సంక్రాంతి వచ్చినప్పుడు హరికథలు వస్తారు, గంగమ్మ తల్లికి వచ్చిన రోజు ఆ రోజు కొందరు వస్తారు, అంటే ఎప్పుడు మర్చిపోతారో ఆ టైంలో కొందరు వస్తూ ఉంటారు. ఆ విధంగా ఒక పగటి వేషగాడు మళ్ళా రావడం జరిగింది ఒక 1-2 నెలల తర్వాత. అబద్ధాలు, అసత్యాలు, ఇదే నా జీవితం అనుకుంటూ ఇన్ని రోజులు అబద్ధాలు అసత్యాలతో రాజకీయం చేస్తున్నటువంటి వ్యక్తి ఈ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత అతని చీకటి ప్రపంచం ప్రజలు తెలిసి రాజకీయ జీవితం సమాప్తయింది. అయినా కూడా ఈ రోజు కూడా అతను బుద్ధి తెచ్చుకోవాలా. అతను ఎవరో మీకు తెలుసు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, అతని యొక్క రాజకీయంలో ముఖ్యమైన విషయాలు ఏమంటే అతను ఒకటి అతనికి కావాల్సింది ఏదో విధంగా మీడియాలో రావాలి, ఏదో విధంగా ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపిస్తూ గ్లోబల్ ప్రచారం కావాలి. ఈ గ్లోబల్ ప్రచారం ఉంటే తప్పించే నాకు వేరే ఇది లేదని ఉద్దేశంతో ఇన్ని సంవత్సరాలు రాజకీయం లాగాడు. మేము గత వైసీపీ ప్రభుత్వంలో కూడా కొన్ని రోజులు మీకు కూడా చెప్పాం, అతను రాజకీయమే గ్లోబల్ ప్రచారం అనేసి. అయినా ఇంకా బుద్ధి తెచ్చుకోవాలా. వేరే విషయాలు మా కుటుంబం పైనో ఇంకోరి పైనో చెప్తా ఉండో మేము దాని గురించి ఏ రోజు మాట్లాడాల. ఒక చిన్న పసి కూన ఇది కూడా దాన్ని యాక్చువల్లీ ఇన్ని రోజులు పెట్టకుండా ఉండేదానికి కారణం ఏమంటే, ఇటువంటిది బాహ్య ప్రపంచాన్ని చెప్పకూడదు అని ఉద్దేశం దీని రోజులు పెట్టలా. కానీ గత 3 రోజుల నుంచి చూస్తుంటారు మీరు, ఒక చిన్న పసిగుణ, మన కూతురు, కుటుంబంలో కూతురు లాంటి పాప, ఆ పాపని ఎక్కడో వాళ్ళ ఇద్దరు స్నేహితుల మధ్య మామూలుగా మాట్లాడుకునే దాన్ని ఎత్తి ఏ విధంగా వైసీపీ సోషల్ మీడియాలో పెట్టాడో మీకు అందరూ తెలుసు. ఆ సోషల్ మీడియా ద్వారా రాజకీయంగా కానీ, సాక్షి పేపర్ కానీ, ఆ రోజే వైసీపీ ఎర్రావారిపల్లి మీడియా కానీ, వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా మీడియాలో కానీ ఏ విధంగా వచ్చిన సోషల్ మీడియా మీరు చూడొచ్చు. దాన్ని నిన్న ఈరోజు ప్రభుత్వం పైన, అధికారుల పైన గ్లోబల్ ప్రచారం చేసుకుంటున్నాడు తప్పించి వేరే ఏం లేదు. మీ ద్వారా ఆ భాస్కర్ రెడ్డిని ఒకటి అడుగుతున్నా, అయ్యా భాస్కర్ రెడ్డి, అక్కడ జరిగిన సంఘటన ఏమి, నువ్వు చూపించిన సంఘటన ఏమి? 6:30 సుమారు ఆ పాపని హాస్పిటల్ తీసుకుని వెళ్తే 7:30 సుమారుగా రెఫరల్ ఎంక్వైరీ చేసుకునే ఏమి లేదని చెప్పడం జరిగింది. చెప్పిన వెంటనే ఆ అమ్మాయిని మీ వల్ల తిరుపతి వరకు రావాల్సిన పరిస్థితి తెచ్చావు. నువ్వు అంటున్నావు నా పైన రాజకీయ కక్షతో నేను ఎక్కడా మాట్లాడలేదు, పోక్సో యాక్ట్ కట్టారన్నావు. నీకు యాక్ట్ గురించి తెలిసిన 2012లో ఆ యాక్ట్ వచ్చింది, ద ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్ యాక్ట్ 2012లో వచ్చింది. దాని ప్రకారం 18 సంవత్సరాల లోపల ఉన్న ఎవరికైనా యువతకి ఇట్లా జరిగితే మైనర్ బాలిక కింద పరిగణలో తీసుకుని ఆ కుటుంబ సభ్యుల వివరాలు కూడా బయట చెప్పకూడదు. నువ్వు చేసింది ఏం చేశావు? నాకు ఫోన్ చేశారన్నావు. ఆ రోజు హాస్పిటల్ అయిన వెంటనే నీకు సంబంధించిన మండల వైసీపీ పార్టీ అధ్యక్షుడు నీకు ఫోన్ చేస్తే ఇమీడియట్ గా హాస్పిటల్కి వెళ్ళావు, నువ్వు పరామర్శించావు. ఒక మైనర్ బాలిక జరిగినప్పుడు హాస్పిటల్ వెళ్ళొచ్చిన ఒకసారి మీరు మీడియా సోదరులు కూడా ఆలోచించండి. నేను కూడా వెళ్ళి ఆ రోజు ఎర్రావారిపల్లి దగ్గర ఒక పెట్రోల్ బంక్ లో వెహికల్ లో కూర్చొని నేను మాట్లాడినా, అక్కడికి వెళ్ళా. ఎందుకంటే ఈ యాక్ట్ ప్రకారం ఎవరు కానీ చేయకూడదు అనేది. యాక్ట్ అనేది పక్కున్న సభ్య సమాజం అందరూ మన అన్నలు, అక్కలు, చెల్లెళ్ళు, మన బిడ్డలు అనుకోవాలి. రాజకీయం కోసం ప్రవర్తించేది తప్పని ఉద్దేశంతో నేను ఆ రోజు వెహికల్లోనే కూర్చొని మా నాయకులతో మాట్లాడి నేను అక్కడికి వెళ్ళా. కానీ నువ్వేం చేసావు? ఇమీడియట్గా వెళ్ళావు, ఇమీడియట్గా వెళ్ళి ఫోటోలు పెట్టావు.
ఒక హాస్పిటల్లో ఉండే ఒక చిన్న మైనర్ బాలిక, ఒక దళిత బాలిక, అది ఎవరైనా ఉండండి, ఒక మైనర్ బాలిక నీ సోషల్ మీడియాలో పెట్టొచ్చినా ఈ విధంగా పెట్టి ఈరోజు నేను నీతి నిజాయితీ ఫస్ట్ ఫోటో నేను నీతి నిజాయితీ అని మాట్లాడుతున్నావు, నీ మీడియా గ్రూప్ లో పెట్టావు, ఇది పెట్టొచ్చునా? దీని తర్వాత ఏం చేసావు? ఆ రోజు రాత్రికి రాత్రి సరే అధికారులు నువ్వు చెప్పిన వెంటనే వాళ్ళు కూడా ఎందుకు అని చెప్పి హాస్పిటల్ తెస్తే మరుసటి రోజు ఉదయం నీ వైసీపీ నాయకులందరూ హాస్పిటల్కి పంపించావు, వైసీపీకి సంబంధించిన అందరిని పంపించే విధంగా ధర్నా చేపించావు. నీ పేపర్లోనే వచ్చింది, ఇది నీ మీడియా సాక్షిలోనే. అంటే ఒక ఫోక్స్ యాక్ట్ దీన్ని వర్తించదా? కుటుంబ సభ్యులు వేయాల్సిన పనిలా ఇది వర్తించదా? ఈ విధంగా నువ్వు చేసింది ఏమి రాశారు చదవండి మీరే. మరో బాలిక పైన అఘాయిత్యం, సాక్షి పేపర్ చూడండి, మెయిన్ హెడ్డింగ్. చేయించిన విధంగా ఒక నీకైనా నాకైనా ఒక పాప కూతురుంటే ఈ విధంగా చేస్తామా మనం? ఒకసారి ఆలోచించాలి. ఆ ఫోక్సో యాక్ట్ ప్రకారం తల్లిదండ్రుల వివరాలు కూడా వెల్లడించకూడదు, కానీ నువ్వు వెల్లడించావు. ఈరోజు నీ పైన కేసు కట్టారంట అన్నావు, 20 రోజుల తర్వాత అన్నావు. 20 రోజులుగా చూసుకో, 5వ తారీఖే కట్టారు నీ పైన పోలీస్ డిపార్ట్మెంట్. 5వ తారీఖే ఉంది నీ పైన. 4వ తారీఖు జరిగితే 5వ తారీఖే నీ పైన కేసు కట్టుండారు. దాని తర్వాత అతని కుటుంబ సభ్యులు ఇచ్చారు. అతని కుటుంబ సభ్యులు అంటే తల్లిదండ్రులు వాళ్ళ నాన్నగారే ఇచ్చున్నారు. ఆల్రెడీ 5వ తేదీ నీ పైన అయింది. ఎందుకు అసత్యాలు ప్రచారం చేసుకుంటూ నీ ఉనికిని, నీ రాజకీయ ఉనికి కోసం ఆ రోజుల్లో నీ మాటలు నమ్మి వైసీపీ నాయకులు వచ్చి రోడ్డుకు వచ్చి ఈరోజు అపస్వాలయ్యారు. సంబంధం లేని చోట ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వస్తున్నారంట. ఆయన కూడా నీ కథ తెలుసుకొని ఇదేం జరగలేదని ఆ రోజున అక్కడికి వచ్చిన హాస్పిటల్కి వచ్చిన వైసీపీ నాయకులు చెప్పినట్లుంది. ఇమీడియట్ గా ఆయన క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది. ఒకవేళ వచ్చింటే జనాల ముందు ఏమైంటావు? నీకు 24 గంటలు రాజకీయమే. స్త్రీ అంటే నీకు విలువ లేదు. ఈ రోజు ఒక పాప పైన మాట్లాడుతున్నావు. మీ మీడియా సోదరులకు కూడా తెలుసు అతని స్త్రీ పైన విలువ లేదనేది. గత 2 నెలల ముందు చూసుంటారు. మా భార్య పైన, మా సతీమణి పైన కూడా ఏ విధంగా అతని సొంత నెంబర్ నుంచి మీడియాకు పంపించాడు మీకందరూ తెలుసు. అయినా అడగల. అంటే స్త్రీకి ఒక చిన్న పార్టీ ఉండొచ్చు, పెద్ద స్త్రీ ఉండొచ్చు. మహిళ అంటే భారతదేశంలో మనకి అక్క, చెల్లె, అమ్మ అందరితో సమానం అనుకుంటాం. కానీ నువ్వు ఆ విధంగా ప్రవర్తిస్తున్నావు. ఈరోజు గెలుపు ఓటములను సహజం. నేను కూడా గతంలో ఓడిపోయా. ఏ రోజు నేను ఇట్లా ప్రవర్తించలా. నువ్వు చేసిన అవినీతి పైన 2023 నుంచి పోరాటం చేశాం. ఏ రోజు లేనిపోని నిందలు నీ పైన ఇలా నువ్వెన్నో చేశావు. పాపం చాలా మంది అధికారులు బలిబస్ అవుతున్నారు, తుడాలో బలిబస్ అవుతా ఉన్నారు. కొందరు ఇనాముకు సంబంధించిన డీటీలు ఎవరు ఉన్నట్టు వాళ్ళు బలిబస్ అవుతా ఉన్నారు. చాలా మంది బలిబస్ అవుతున్నారు. ఈరోజు నేను ఆ విధంగా ఎప్పుడు ప్రవర్తించను కూడా. ఎందుకు? నీ రాజకీయం కోసం, నీ ఉనికి కోసం చంద్రగిరి ప్రజల యొక్క పరువులు ఎందుకు తీస్తా ఉన్నావు? నేను 5 ఏళ్ళు ఏ రోజు చంద్రగిరి ప్రజలు పరువు తీలా, రాష్ట్ర వ్యాప్తం ఎక్కిలా. నీ వల్ల ఈరోజు రాష్ట్రం మొత్తం చంద్రగిరి పరువు తీసావు. చంద్రగిరిలో నీకు ఓటేసి 2 సార్లు గెలిపించిన దానికి ఇదా నువ్వు చేసే పని? ఇదా చెప్పండి. మీ ద్వారా అడుగుతున్నా భాస్కర్ రెడ్డిని. గెలుపు ఓటం సహజం. ఇంకా ప్రజలు నేను తప్పు చేసి చెప్పి ప్రజలకు పోవాలి. డోర్ టు డోర్ వెళ్ళండి. నేను హ్యాపీ. నేను తప్పు చేస్తే నేను ఎక్కడ బాధపడను. అంతేగాని ఎక్కడో జరగరాని సంఘటనని పెట్టి నువ్వు ఇది చేసే తప్ప ఒకసారి మీ ద్వారా కూడా అడుగుతున్నా. ఇంకా ఒకటి, మీ ద్వారా వైసీపీ నాయకులకు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ అందరికి చెప్తున్నా, దయచేసి అతని రాజకీయ డ్రామాలో ట్రాప్ లో పడొద్దండి. మీరు మొన్న కూడా చూస్తుంటారు, నేను ఒంగోలే నాకు జీవితం అన్నాడు. మొన్న బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినప్పుడు అన్నాడు, నేను ఒంగోలు ప్రజలు రుణపడి ఉంటా, ఒంగోలు గెలుస్తానంటే. అంటే అర్థమైంది కదా, చంద్రగిరి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం కానీ తిరుపతి జిల్లాను కానీ ఆయన అవసరంలా. ఆయనకు కావాల్సింది ప్రకాశం జిల్లాలనే. ఎందుకు ప్రకాశం జిల్లా కావాలంటే గెలాక్సీ క్వారీలు ఉన్నాయి, రామాయపట్నం పోర్ట్ ఉంది, రాజధాని ఆనుకొని భూములు ఉన్నాయి. అది కావాలి ఆయనకు. డబ్బు అక్కడ ఉంది కాబట్టి అక్కడ కావాలి. చంద్రగిరి మొత్తం ఊడ్చేశాడు, రూరల్ మండలం మొత్తం ఊడ్చేశాడు, ఇంకేం లేదు కాబట్టి అక్కడికి వెళ్తున్నాడు. అంటే ఇటువంటి పరిస్థితి మీరు చంద్రగిరి ప్రజలందరూ గమనించండి. మీ ద్వారా
మరొక్కసారి భాస్కర్ రెడ్డి, మన రాజకీయం గెలుపు ఓటం సహజం. దీంట్లో నార్మల్ పీపుల్, పబ్లిక్ అంటే చిన్న స్థాయి ఉండొచ్చు, పెద్ద స్థాయి ఉండొచ్చు, ఎవరిని కానీ లాగద్దు. నీ వల్ల అధికారులు బలవుతున్నారు, నీ వైసీపీ నాయకులు బలవుతా ఉన్నారు. ఈ రోజు నీకు పైన కేసు పెట్టలా, ఆ రోజే పెట్టారు. న్యాయశాస్త్రం చదివా, నాకు న్యాయం తెలుసు అన్నావు. న్యాయశాస్త్రం తెలిస్తే, న్యాయం చదివి ఉంటే నీకు ఐపీఎస్ కోడ్ తెలీదా? నీకు ఐపీఎస్ కోడ్లో ఏముంది నీకు తెలీదా? చట్టం ఏ విధంగా వర్తిస్తుంది నీకు తెలీదా? 2012 యాక్ట్ ఏమని తెలీదా? 2012 యాక్ట్ ప్రకారం కుటుంబ సభ్యుల వివరాలు చెప్పకూడదని తెలీదా నీకు? నిన్న మొన్న కూడా చూసా, ఒక వారంలో ఏదో పిహెచ్డి పైన కూడా చెప్పారు, దొంగ పిహెచ్డి. అసలు ఆ షెఫాలజీనే లేదు మన ఎస్వి యూనివర్సిటీలో అని కూడా పెట్టున్నారు సోషల్ మీడియా, వైసీపీ సోషల్ మీడియాలో. ఇదే విధంగా ఏమైనా న్యాయశాస్త్రం చేసావు మాకు తెలియలా. దయచేసి ఇట్లాంటి పనులు చేయొద్దు. చంద్రగిరి ప్రజల్ని, అక్కల్ని, చెల్లెల్ని, అమ్మల్ని రోడ్డుకు లాగొద్దు. అన్నదమ్ములను కూడా రోడ్డుకు లాగొద్దు. నీ రాజకీయంలో నేను ఎక్కడ లాగలా. నీ సోషల్ మీడియా నెంబర్ నుంచి ఈ విధంగా పెడుతున్నా, ప్రతి ఒక్కరికి చూడండి, ప్రతి ఒక్కరికి ఈ విధంగా పంపిస్తాడు. చూడండి, ఏడే ఆయన పర్సనల్ నెంబర్, ఇది పర్సనల్ నెంబర్ నుంచి పంపిస్తాడు. ఈడే ఉంది చూడండి, మీరు చూడండి. చంద్రగిరి రాజకీయం 9849545556 నెంబర్ నుంచే పంపించాడు. చూడండి, పంపించొచ్చిన విధంగా చంద్రగిరి దీంట్లో ఉంది. ఇంకా చూడండి, ఇంకో నంబరు చంద్రగిరి రాజకీయం. చూడండి, రోజా గారు మాట్లాడింది కూడా పంపించారు, అదే చంద్రగిరి, అదే నంబర్ నుంచి చూడండి. హాస్పిటల్లో ఇది ఒక కష్టము నష్టము కుటుంబంలో ఎవరికి జరిగినా ఆ కుటుంబ పెద్దన్న తండ్రి గాని, తల్లి గాని, కొడుకు గాని బాధపడటం సహజం. ఆ పాపకు, చిన్న పాపకు జరిగిన సంఘటనకి ఇమ్మీడియట్ గా వాళ్ళ నాన్నగారు రెస్పాండ్ అయినాడు. ఇది మరి నాకు జరిగింది అన్యాయం అంటే, అది వీడియో చేసి సోషల్ మీడియాలో పెట్టారు. చూడండి, ఇక్కడే చూడండి, ఇమ్మీడియట్ గా పెట్టి నేను వాళ్ళ నాన్న చెప్పింది అన్నాడు. కష్టం. ఇప్పుడు యాక్సిడెంట్ జరుగుతుంది, కారు బైక్ యాక్సిడెంట్ జరుగుతుంది. బైక్ ఎవరితే తప్పు ఉంటుంది, కానీ కారు పైన ఫస్ట్ నింద మోపుతారు, పెద్దది కదా అనేసి. మళ్ళీ విత్-ఇన్ హాఫ్ అన్ అవర్ లో ఏం జరిగిందో తెలుసుకొని దాని ప్రకారం పోతారు. జరిగిన సంఘటన, ఆ పాప పైన జరిగిన సంఘటన, వాళ్ళ కుటుంబం ఆవేదనతో, వాళ్ళ తండ్రి ఇంటికి పెద్ద, ఒక సామాన్య కూలి, అటువంటి వ్యక్తి బాధతో చెప్తే దాని వీడియోలో మొత్తం సోషల్ మీడియాలో సర్క్యులేషన్ చేశాడు. ఇది తప్పు కదండి. దీన్ని వర్తించదా పోక్సో యాక్ట్? మీకు చెప్పండి. ఎక్కడ గాని చంద్రబాబు నాయుడు గారు గాని, కూటమి ప్రభుత్వం గాని ఎక్కడ గాని ఒకరిపైన ఒత్తిళ్లతోనో వేరే విధంగా గాని ఎక్కడ గాని కేసులు పెట్టట్లా. మీరు అంటున్నారు ఈరోజు నాకు న్యాయం తెలుసు అంటున్నావు, న్యాయశాస్త్రం చదివినా ఉన్నావు. నా పైన దాడి జరిగింది, నన్ను చంపాలనుకున్నావు. 13వ తేదీ నైట్ నువ్వు ఎవరెవరితో ఫోన్లు మాట్లాడింది ఉంది, కాల్ డేటా వచ్చింది. 14వ తేదీ నైట్ మార్నింగ్ ఉదయం 6 నుంచి నీ కుటుంబ సభ్యులు, నీ బంధువులు ఎవరెవరితో మాట్లాడినారు, వీడియోలు వచ్చింది, వాయిస్ కాల్ డేటా వచ్చింది, అన్నీ వచ్చింది. న్యాయం అదే పనిగా న్యాయశాస్త్రం గుర్తు చేస్తుంది. అది నీకు న్యాయశాస్త్రం గుర్తు రాలేదా? ఆ రోజు నీకు గుర్తు రాలేదా? ఆ రోజు కూడా మీరు గమనించండి, అతని కుమారుడి కోసం తాప్రతాయపడినాడు కానీ దాంట్లో తగులుకున్న అమాయకుల కోసం పడలా. 7 మంది తిరుమలకు సంబంధించిన వాళ్ళు, ఒక 4 అనుప్పల్లికి సంబంధించిన ఒక 3 సంబంధం లేని వ్యక్తులు తీసుకుంటే వాళ్ళ కోసం ఆ రోజు అతను తాప్రతాయపడలా. అతను కుమారుడి కోసం పడినాడు. అంటే ఏ విధంగా అతను రాజకీయ వస్తారో ఆలోచించండి. న్యాయశాస్త్రం ఆ రోజు నీకు తెలీదా? దాడి చేసినప్పుడు నాని దాడి చేసి చంపమని న్యాయశాస్త్రం నీకు చెప్పిందా? ఇవన్నిటి కూడా మీరు ఆలోచించండి. ఇంకో పేపర్ ఇది చూడండి. మద్యం మత్తులో యువతకు మహిళలు దాడు తెగబడుతున్న ఆడబిడ్డలు చంద్రగిరి నియోజకవర్గంలో మేము కోసం సిద్ధమే. చూడండి, దాంట్లో ఏం పెట్టారు చూడండి. చూడండి, ఫోటోస్ ఉంది, మొత్తం ఉంది, కాల్ డేటా సాక్షిలో చూడండి. ఒక పాప, ఒక కుటుంబం ఎవరైనా ఉనింది, నువ్వు చేసిన తప్ప కాదా?
ఈ రోజు నువ్వు తప్పు చేసి నువ్వు ఎక్కడో తాడేపల్లిలో ఆఫీసులో కూర్చొని నువ్వు ప్రభుత్వం పైన అధికారుల పైన ప్రెస్ మీట్లు పెట్టేది నీకు పద్ధతి కాదు. నువ్వు చేసిన తప్పు ఇది రాష్ట్రం మొత్తం తెలుసు నువ్వు చేసిన తప్పని. జరిగిన సంఘటన కనుక్కోవాలి. ఆ రోజు నైట్ మీరు చూసుంటారు 4వ తేదీ రాత్రి సుమారు 10:49 అనుకుంటా, 10:49 ఆ రోజు రాత్రి అధికార పరంగా చూడండి, రాత్రి 10:49 తిరుపతి జిల్లా ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టారు. అంటే ప్రెస్ మీట్ కాదు, సోషల్ మీడియాలో పెట్టారు. ఎర్రవారిపాలెం ఫిర్యాదు విచారణ జరుగుతుంది. ఎర్రవారిపాలెం మండల యలమంద గ్రామంలో బాలిక అత్యాచారం జరిగింది ప్రచారం చేస్తున్నారు. ఈ విషయంపై ఎర్రవారిపాలెం అన్ని కోణాల విచారణ చేస్తున్నా. విచారణలో అన్ని సందిగ్ధుంది, ఎటువంటిది జరగలేదని మాకుంది. దయచేసి అపోహలో చేయొద్దండి, సోషల్ మీడియాలో చేయొద్దండి అని పెట్టారు సోషల్ మీడియాలో రాత్రి 10:49. కానీ ఉదయం ఏం చేశావు నువ్వు? నీకు సంబంధించినటువంటి వైసీపీ నాయకుల్ని నువ్వు రాలా, ఆ రోజు నువ్వు రాలా, జిల్లా వైసీపీ నాయకులు పంపించావు. వాళ్ళని పంపించి లేని హంగామా చేశావు. వాళ్ళు పంపించి రోడ్లో ధర్నా చేపించావు. అంటే ఇదంతా న్యాయమా నీకు? ఈ రోజు నేను ఒక బిడ్డ గురించి మాట్లాడలేదంటావు. తాడేపల్లిలో కూర్చొని నా పైన అన్యాయం కేసు అంటావు. ఎక్కడ అన్యాయం? అంటే నువ్వు 24 గంటలు అందరి గురించి చెప్తా ఉంటే, అందరి గురించి చెడుగా మాట్లాడుతూ ఉంటే ఎవరు ఏం మాట్లాడకూడదా? నేను అంటూ ఉంటా మా కుటుంబం నువ్వు ఎన్ని తిట్టినా మేము గుమ్నే ఉంటాం, చంపాలన్నా మేము గుమ్నే ఉంటాం, సైలెంట్గా ఉంటాం. కానీ మిగిలిన వ్యక్తుల చంద్రగిరి ప్రజల పైన కానీ ఈ విధంగా చేస్తే నేను పోరాడేదానికి రెడీ. నా కుటుంబం నువ్వు చంపాలన్నా నేను మాట్లాడట్లా. చట్టం దాని పని చేసుకుంటే వెయిట్ చేస్తా ఉండా. నా కుటుంబం పైన అసత్య ప్రచారం చేసినా వెయిట్ చేస్తా ఉన్నాం. మరి మనలో లోపాలు ఏముంది ఎత్తుక్కో, అంతేగాని జనాలపైన ప్రజలపైన నిక్షేపించొద్దు. దయచేసి చంద్రగిరి ప్రజల్ని నీ రాజకీయం కోసం, నీ రాజకీయ జీవితం కోసం చంద్రగిరి ప్రజల్ని ఆడుకోవద్దని చేతులెత్తి నేను కోరుకుంటున్నా. మీడియా సోదరులందరికీ చంద్రగిరి నియోజకవర్గం మీకు తెలుసు ఎటువంటి మంచి నియోజకవర్గం కాబట్టి మీరందరూ కూడా ఇటువంటి వాటిపైన కూడా మీడియా కొత్త ఎలక్ట్రానిక్ మీడియా అంతా కూడా ఎలక్షన్ జరిగింది, వాళ్ళందరూ కూడా చెప్తున్నా ఇటువంటి వాటిని ప్రోత్సహించొద్దండి. నేను తప్పు చేసినా చెప్పండి, క్లారిటీ కనుక్కుందాం. మనందరూ సమాజం బాగుండాలన్నా అందరూ బాగుండాలంటే మీ చేతిలో ఉంది కాబట్టి మీరు కూడా దీన్ని అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఇది ఒక్కటి చెప్తాను, నన్ను నీకు గంట కాలం నుండి నేను చెప్పేసి పోతాను, ఏం భయపడదు అనా. నా పైన దాడి జరిగిన దానిపైన ఆ రోజు ఉన్నటువంటి ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ ప్రకారం ఈ రోజు కూడా విచారణ జరుగుతా ఉంది. విచారణ అధికారు డిఎస్పీ స్థాయిలోనూ అడిషనల్ ఎస్పీ స్థాయిలోనూ ఉన్నారు. నేను కంప్లైంట్ చేసిన 7 మంది నిరపరాధులు, వీళ్ళకి సంబంధం లేదని నేను కంప్లైంట్ చేశా. నేను ఆ రోజు ఉన్నటువంటి అడ్వకేట్ నా తరఫున వాదించినటువంటి అడ్వకేట్ గారు కూడా కోర్టులో చెప్పారు, వీళ్ళకి బెయిల్ ఇచ్చేటప్పుడు వీళ్ళకి సార్ ఈ 7 మందికి సంబంధం లేదు, యాక్చువల్ ఒరిజినల్ వేరే వాళ్ళండి, వీళ్ళ 7 మంది సంబంధం ఆ రోజు చెప్పారు మాకు అధికారులు కూడా. తిరుమలకు సంబంధించిన 4, ఒక అనూపల్లికి సంబంధించిన 3 సంబంధం ఆ రోజు చెప్పాం. ఏమండి అధికారి ఎందుకు వాళ్ళని 7 మంది అమాయకులు కేసులో ఇరికించాల్సి అధికారి ఏమైనా చెప్పాడా? పోలీస్ అధికారి అంటే ఆ రోజున్న అధికారులు ఎవరని మీకు తెలుసు కదా, ఏ విధంగా సమాధానం చెప్తాడు మీకు తెలిసినా, మీకు చెప్తాడని మీకు తెలిసినా మీరే ఆలోచించండి. తప్పు చేసిన వ్యక్తి నేను తప్పు చేశానని ఒప్పుకుంటాడా? వాళ్ళ మీద చర్యలు 100% అండి. ఈ తెలుగుదేశం ప్రభుత్వం నాని తప్పు చేసినా, ఈశ్వర్ రెడ్డి గారు తప్పు చేసినా, పక్కన ఉన్నటువంటి
సుబ్రహ్మణ్యుడు తప్పు చేసినా ప్రభుత్వం ఊరికే ఉండదండి. చంద్రబాబు నాయుడు గారికి అందరూ ఒకటే అండి. మీరు ఈ 5 నెలల్లో చూస్తుంటారు, ప్రభుత్వం నిక్షపాతికంగా అందరూ ఒకే విధంగా వెళ్తున్నారు తప్పించి ఎక్కడ జరగల. కాబట్టి 100% న్యాయం జరుగుతుంది. అన్న చెప్పండి అన్న. అన్నా మీరు ఎక్కడైనా అన్నా, ఇప్పుడు మీరు అన్నారు కదా అన్న, సింపుల్. ఈ రోజు మొన్న జరిగిన సంఘటన 4వ తేదీ జరిగిన సంఘటన పైన ఏ విధంగా పెట్టారో మీడియాలో మీకు చూపించా. అంటే ఇక్కడెక్కడే మేము గొంతు నిలిపినారు కూటమి ప్రభుత్వం. ఈ విధంగా గొంతు నిలుపుంటే 5వ తేదీ నైతే అరెస్ట్ చేసి ఎత్తుకొని పోయి ఉండాలి. అదే వైసీపీ పార్టీలు మీకు తెలుసు, మేము రోడ్డుకు ధర్నాకు వస్తే కూడా మమ్మల్ని ఇంటి నుంచి హౌస్ అరెస్ట్ చేసేవాళ్ళు. ఒక సభ పెట్టుకోవాలంటే కూడా అరెస్ట్లా. మన సభలు పెట్టుకున్నారు, ఎక్కడ పర్మిషన్ కూడా అడగలా. పెద్ద ఎత్తున సభలు పెట్టుకున్నారు, పర్మిషన్ కూడా అడగలా, సభలు జరగలా. ఎక్కడ గొంతు నిలుపుతున్నామన్నా? అన్నా 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 అనుకూల పత్రికనా? మీడియా అనేది అన్ని ఒకటే అన్నా. మాకందరికి మీడియా అంటే ఒకటే. సాక్షి తప్పించి సాక్షి ఏమనేది మీకు తెలుసు, నాకంటే కూడా మీ సోదరుడు నీకే తెలుసు ఎక్కువ. నేను అన్ని శాంపుల్ చెప్తున్నా అన్న. అనుకూల పత్రిక అనేది ఉండదన్న. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు కానీ, పత్రికలు అనేది అన్ని కూడా ఒకటే ఆయన కంటికి. ఎక్కడ వివక్షలు మీకుంటుందన్న? గతంలో సాక్షి పేపర్ సర్క్యులేషన్ సచివాలయాల్లో పెట్టి చేసుకున్నారు. ఈ రోజు ఎక్కడ ఏ పత్రిక ఆ విధంగా చేయలే. మీరు కనుక్కోండి. ఈ రోజు కూడా గవర్నమెంట్ ఆఫీసులో సాక్షి పత్రిక ఉంది. అన్ని పత్రికలతో పాటు ఈరోజు టేబుల్లో చూడండి, అన్ని ప్రభుత్వ అసలు ఆల్మోస్ట్ కొన్ని చోట్ల ఉంది. ఎక్కడ బ్యాన్ చేయలే. వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏ పేపర్ ఉండదు, ఓన్లీ ఒకే పేపర్, బ్లూ పేపర్ తప్పించి ఎక్కడా లే. కాబట్టి ఎక్కడ గొంతున్నలు మా పెద్ద ఆయన గారు కానీ, మా డిప్యూటీ సీఎం గారు కానీ, మా లోకేష్ బాబు గారు అటువంటి అలవాటు లేదన్న. ప్రజలకి అందుబాటులో ఉండాలి నాయకుడు, ప్రజల కష్టాలు తెలుసుకోవాలంటాడు. మీడియా అనేది అన్నదమ్ములాగా చూసుకోవాలంటాడు. ఆయన ఎక్కడ చూసినా